ఇకపోతే ముఖ్యమైనది గత ఎన్నికలకి ముందు జరిగిన ఒక రాజకీయ హత్య. రాజకీయ హత్య అంటే ఆ హత్యకు గురైన వ్యక్తి రాజకీయాల్లో సాక్షాత్తు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సోదరుడు, స్వయాన తోడబుట్టిన సోదరుడు వివేకానంద రెడ్డి గారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా కూడా పనిచేశారు. సోనియా గాంధీ గారికి కూడా అనుచరుడిగా కూడా ఆయన ఉండటం జరిగింది. సాత్వికమైన స్వభావం కలిగిన ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపివేసింది. దాని మీద 5 సంవత్సరాల తదుపరి ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. దాని మీద సునీతారెడ్డి గారు కుమార్తె అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆమె చాలా విస్తృతమైన కామెంట్స్ చేయటం జరిగింది. స్వయంగా తన అన్నకే ఓటు వేయొద్దు, వైఎస్ఆర్సిపి అని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ పార్టీకి ఓటు వేయొద్దు, అంతకులను ప్రోత్సహించే పార్టీ ఇది అన్నట్టుగా ఆమె. దీని ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఉంటుందంటారా? ఉంటుంది, డెఫినెట్లీ. కడప జిల్లాలో ప్రత్యేకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వివేకానంద రెడ్డి గారి హత్య మన దేశంలో వ్యవస్థలు ఎంతగా నిర్వీర్యమైపోయాయో చూపించడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆయన హత్య జరిగి ఈ వారానికి 5 సంవత్సరాలు. ఒక మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్, ఎంపీ, మాజీ ఎంపీ, ఇంత పాపులర్ అంటే సమాజంలో గుర్తింపున్న వ్యక్తి చనిపోతే 5 సంవత్సరాల పాటు ఒకటి దిక్కు దివాణం లేదు, ఒకటి ఏ విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేశారు అనేది చూస్తే అసలు మనం ఇది భారతదేశమా, ఇది ప్రజాస్వామ్యమా, సివిల్ సొసైటీ అంటే మన సభ్య సమాజంలో బతుకుతున్నామా? కేస్ స్టడీ. ఇట్స్ ఎ కేస్ స్టడీ. ఆర్ హ్యావ్ వి బికమ్ లైక్ పాకిస్తాన్? మనం ఇంకో పాకిస్తాన్ అయ్యామా, లేకపోతే మా ఈథియోపియా, ఆఫ్రికన్ దేశాల్లో అవుతున్నామా అనేది మనకు అర్థం. అంటే ఏ వ్యవస్థ పనిచేయనప్పుడు ఇంక మనం ఏమైపోతున్నాం అనే ప్రశ్న వచ్చింది. సో వివేకానంద రెడ్డి గారు ఇట్స్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఎ మచ్ బిగ్గర్ ప్రాబ్లం. మీరు చూసుకుంటే 5 సీట్లు వేశారు. 5 సీట్లే పడ్డాయి ఇప్పటికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు. మొదటిది ఆయన మా హత్య జరగగానే అప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం వేసింది. వాళ్ళు కొంత పురోగతి సాధించారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వైసీపీ ప్రభుత్వం 2019లో వచ్చింది. వచ్చిన నెలకో 2 నెలలకో మార్చేశారు. సిట్ 1 నుంచి సిట్ 2 మోహంతి గారు అని ఆయన కొంత పని చేశాడు యాక్చువల్లీ. మరి వీళ్ళు ఏమనుకున్నారు, ఆయన కనిపెట్టలేడు అనుకున్నారో ఏదో తెలియదు, కానీ మోహంతి గారు యాక్చువల్లీ హెస్ డన్ గుడ్ వర్క్. కానీ భయపడిపోయాడు ఆయన. ఒక ఐపీఎస్ అధికారి భయపడిపోయాడు దర్యాప్తు చేస్తాం. హీ ఈస్ ద వన్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, హూ టోల్డ్ సునీత, మీరు ఎంతసేపు బయటికే చూస్తున్నారు, మీరు లోపల చూసుకోవాలి అని హింట్ ఇచ్చింది నాకు తెలిసి ఆయనే. మోహంతి గారిని తీసేశారు. తీసిన తర్వాత సిట్ 3 వచ్చింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ 3. ఈసారి జాగ్రత్త పడ్డారు, ఏమీ చేయలేదండి, గట్టిగా కూర్చుంది సిట్ 3. కూర్చున్న తర్వాత మీకు నెక్స్ట్ సునీత గారు ఈ దర్యాప్తు ఎక్కడికి వెళ్ళట్లేదు, అన్ననేమో సాయం చేయట్లేడు. జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేయకపోగా అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే వాంగ్మూలం ఇచ్చాడో, ఇది ఆధారాలను వీళ్ళు కడిగేశారు, ఎవరు కడిగారు, ఎవరు చెప్తే కడిగారు, ఆయన ఐవి సిఐ శంకరయ్య గారు ఇస్తే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత ఆ దశలో మీకు ఆవిడ హైకోర్టుకి వెళ్తే సిబిఐ ద్వారా దర్యాప్తు చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అది సిట్ 4 వచ్చింది మీకు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ 4, రామ్ సింగ్ అనే అధికారి. అండ్ హీ ఈస్ ద వన్ మొత్తం కేసును ఓపెన్ చేశాడు. ఎందుకంటే దస్తగిరి అనే హత్య చేసిన వ్యక్తి అప్రూవర్గా మారాడు. దాంతోపాటు వాచ్మెన్, గుర్తు రావట్లేదు పేరు, రంగయ్య, వాచ్మెన్ రంగయ్య వాజ్ ఏ ఐ విట్నెస్. అతను ముందు చెప్పింది ఏంటంటే, నాకు అసలు ఏమీ తెలియదు, నేను నిద్రపోయా, పొద్దున్న లేసరికి వివేకానంద గారు రాలేదు బయటికి, అంతే అన్నాడు. దర్యాప్తు తేలింది ఏంటంటే, ఇతను నిద్రపోతున్నప్పుడు ఇతనికి శబ్దాలు వినిపించి కిటికీలోంచి చూశాడు. చూసి హంతకులందరూ కనిపించారు ఈయనకి. ఆ రోజు 5 అనుకుంటా, 5 4, నాకు కరెక్ట్ గుర్తులేదు.
హంతకులందరినీ చూశాడు. అయితే అందుట్లో ముగ్గురు హంతకులు తెలిసిన వాళ్ళే. ఒక వ్యక్తి సునీల్ యాదవ్ అనే వ్యక్తి అనుకుంటా. ఈ వాజ్ ద వన్, ఈ వాజ్ నాట్ ఫెమిలియర్ టు హిమ్, గుర్తుపట్టలేదు, అంటే అతను తెలియను. తెలిసిన వాళ్ళందరూ చెప్పాడు, ఇగో ఇది పేర్లు చెప్పేశాడు. దస్తగిరి ఒకడు, గంగిరెడ్డి ఇంకోరు ఉన్నారు. రంగయ్య, వాచ్మెన్ రంగయ్య వాంగ్మూలం ఒకటి చాలా ఇంపార్టెంట్. దెన్ ఈ ఐడెంటిఫికేషన్లో అంటే సునీల్ యాదవ్ పెట్టి మిగిలిన బయట వాళ్ళని తెలియని వాళ్ళని నలుగురు పెడితే ఈ ఐడెంటిఫైడ్ ఏది చంపిన అతన్ని రంగయ్య, ఇది అన్ఫెమిలియర్ అన్నాం కదా. సో బేసికలీ ఆల్ ద కిల్లర్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. ఇది రామ్ సింగ్ గారి కేసులో. దస్తగిరి బికేమ్ అన్ అప్రూవర్, రంగయ్య వాజ్ ద ఐ విట్నెస్, ఇద్దరు విట్నెస్లు కేసుకి. అండ్ ఇట్స్ ప్రాక్టికలీ డన్. నౌ ద క్వశ్చన్ ఇస్ ద లార్జర్ కాన్స్పిరసీ. వీళ్ళకి డబ్బులు ఎవరు ఇచ్చారు? ఎందుకంటే దస్తగిరి డబ్బులు కూడా తీశారు లాకర్లో ఇచ్చి. అతనికి ఇచ్చిన డబ్బుల్లో కొంత పోయినాయి, 50 లక్షలు 60 లక్షలు లాకర్ రికవర్డ్. కానీ మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవర్ కాలేదు ఇప్పటికి కూడా. సో అంత దూరం వచ్చిన కేసు. దెన్ దే హ్యావ్ ఫౌండ్ దట్ చంపిన వాళ్ళు చంపటానికి ముందు రోజు రాత్రి అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నారు, చంపిన తర్వాత అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నారు. గూగుల్ టేక్అవుట్స్ ద్వారా తెలిసిందే. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన రోజు వివేకానంద రెడ్డి గారి మృతదేహం చూడటానికి వచ్చి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎట్లా చంపారు అనేది. అందుట్లో ముఖ్యమైనది మొదటి పోటు నుదుటి మీద పడింది అనేది ఒకటి. దాని తర్వాత ఇక్కడ అనేది చూపించారు. క్వశ్చన్ ఏంటంటే మొదటి పోటు అనలేదు ఆయన, గొడ్డలతో ఇక్కడ నరికారు, తల మీద నుదుటి మీద నరికారు, దాని తర్వాత అన్నాడు. దాని తర్వాత అంటే యూజువల్లీ దిస్ మీన్స్ ఫస్ట్. ద క్వశ్చన్ ఈజ్, ఒక మృతదేహం మీద 5-6 గాయాలు ఉంటే దానికి నెంబర్లు ఉండవు. సో మీకు ఎట్లా తెలిసింది ఇది మొదటిది అనేది ప్రశ్న. 2, సిబిఐ వాళ్ళు చాలా స్పష్టంగా అడిగారు, ఇది మన పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లని. వివేకానంద రెడ్డి గారు ఒక పదునైన ఆయుధం గాయంతో చనిపోయారా, లేకపోతే బ్లంట్ ఆబ్జెక్ట్? ఈజ్ ఇట్ ఎ షార్ప్ ఆబ్జెక్ట్ ఆర్ ఇజ్ ఇట్ ఎ బ్లంట్ ఆబ్జెక్ట్? అంటే రాడ్, సుత్తులు ఇట్లాంటి మందంవి తో కొట్టి చంపారా, లేకపోతే పదునైన ఆయుధంతో? దే సెడ్ ఇట్ ఈస్ ఎ షార్ప్ ఆబ్జెక్ట్. దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగింది ఏంటంటే, గొడ్డలితో చంపారా అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం మాకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది? గాయం చూస్తే గొడ్డల, కత్తె, కొడవల మీకు తెలియదు కదా. గొడ్డలితో చంపారంటే దే సెడ్ వీ డోంట్ నో, వీ విల్ ఓన్లీ టెల్ యూ దట్ ఇట్ ఈస్ ఎ షార్ప్ ఆబ్జెక్ట్, పదునైన ఆయుధం అని మాత్రం చెప్పగలం, గొడ్డలు అని చెప్పలేం. ఈయన వచ్చి అదే రోజు గొడ్డలతో చంపారంట, హత్య జరిగిన రోజు. కానీ గొడ్డలతో చంపింది వాస్తవం. కానీ ఎప్పుడు తెలిసింది? సిబిఐ విచారణలో దస్తగిరి అప్రూవల్ అయిన తర్వాత ఎట్లా తీసుకొచ్చారు, ఏం చేశారు అవన్నీ తర్వాత వచ్చాయి, సంవత్సరం తర్వాత. కానీ హత్య జరిగిన రోజు మీకు ఎట్లా? ఆ రోజే ఈయన మొత్తం అంతా చెప్పేశాడు. ఎట్లా చెప్పాడు? నౌ ద నెక్స్ట్ థింగ్ ఈజ్, కల్లం అజయ్ రెడ్డి గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, ఆయనతో పాటు ఇంకో 3-4 పొద్దున్నే వాళ్ళ ఇంట్లో కూర్చొని రాజకీయంగా ఏం చేయాలి ప్రణాళికలు రచిస్తున్నారు ఎన్నికల గురించి. పైనుంచి ఫోన్ కాల్ వచ్చింది, భారతిరెడ్డి గారు ఫోన్ కాల్ కాదు, పైనుంచి పిలుపు వచ్చింది. ఆయన భార్య పిలిస్తే ఆయన పైకి వెళ్ళాడు 5-5:30 ప్రాంతంలో. వెళ్ళి కిందకు వచ్చి మా బాబాయ్ చనిపోయాడని చెప్తే వీళ్ళందరూ సానుభూతి ప్రకటించి వెళ్ళిపోయారు. ప్రపంచానికి వివేకానంద గారు చనిపోయిన సంగతి తెలిసింది 6:30కి, ఈవిడికి 5:30 తెలిసింది. ఇవన్నీ నేను చెప్పట్లేదు, సిబిఐ చెప్పింది, వాళ్ళ దాంట్లో ఛార్జ్షీట్లో ఉన్నాయి ఇవన్నీ వివరాలు. ప్రశ్న ఏంటంటే ఆవిడకి ఎట్లా తెలిసింది? 5:30కి చెప్పారని చెప్పింది ఎవరు? కల్లం అజయ్ రెడ్డి గారు. ఆయన అంతరంగికుడు, బాగా వ్యక్తిగతంగా దగ్గర మనిషి అజయ్ రెడ్డి గారు. కాబట్టి ఆ ప్రశ్న అవుట్ స్టాండింగ్. ఇవన్నీ ఉండగా కేసు ఆగిపోయింది. విషయం ఏంటంటే, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తూ ఉంటారు సిబిఐ వాళ్ళు. కర్నూలుకి వెళ్ళారు. ఆయన ఆసుపత్రిలో అరెస్ట్ చూపించి కూడా వెంటనే 5 లక్షల బెయిల్ బాండ్ మీద తర్వాత వచ్చింది. ముందు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. వెళ్తే కర్నూలులో ఒక సినిమాలో చూపించినట్లే 100 మంది రౌడీలు ఆసుపత్రి చుట్టూ. సిబిఐ అధికారులు వెళ్తే వీళ్ళు అంటారు, మేము వెళ్ళలేము, మాకు భద్రత లేదు, రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించారు. వీళ్ళు 2 రోజులు కూర్చొని, దేశంలో ఉన్న అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ 2 రోజులు అక్కడ కూర్చొని మాకు చేత కాదు అని చేతులు దుక్కుని ఇంటికి వచ్చేసారు. అంటే ఇంకో ఎవరు అరెస్ట్ చేయాలి ఈ దేశం? అంటే వాట్ హ్యాస్ దిస్ కంట్రీ కమ్ టు? హత్య చేశారని మీరే హత్యలో ఇతను పాత్ర, ముఖ్యమైన పాత్ర
ఉంది ఇతందే అని మీరే చెప్తున్నారు. హత్య చేసిన వాళ్ళు ముందు రోజు రాత్రి ఆయన ఇంట్లో అంటున్నారు, దాని తర్వాత అంటారు మేము ప్రశ్నించాలంటున్నారు, కానీ మేము అరెస్ట్ చేయలేం, మాకు చేత కాదంటున్నారు. ఇంకెవరు చేయాలి అరెస్ట్? మరి దెర్ ఇస్ నో అదర్. అంటే నేను ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతే బిగ్గర్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిఐడి చేయలేని పని కోర్టుకు వెళ్తే సిబిఐకి ఇస్తారు. ఇంకా సిబిఐ ఇంకెక్కడ పోవడం లేదు, ఇంకా అయిపోయింది. అంటే ద సిస్టమ్ హ్యాస్ కొలాప్స్డ్. సిబిఐ అధికారిని బెదిరించిన చరిత్ర భారతదేశంలో ఎక్కడ లేదు. ఆయన మీద కేసు కూడా పెట్టారు. ఓకే, అవినాష్ రెడ్డి గారికి ఇంకా అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే నాలాంటి వాళ్ళు అందరు రోడ్డు మీద ఇది ఎక్కడ సిబిఐ రా బాబు, హత్య చేసిన ఆరోపణ ఎదుర్కొన్న వాడిని కూడా మీరు అరెస్ట్ చేయలేకపోతే అసలు ఇంకా మీరేం ఆర్గనైజేషన్ అన్న దశలో ముఖ్యమంత్రి గారు హత్యా నేరంలో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తీసుకొని ఢిల్లీ పోతారండి. అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గో టు ఢిల్లీ. ఢిల్లీ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీట్స్ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రిని కలుస్తారు. కలిసిన తర్వాత ఈయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో రామ్ సింగ్ని బదిలీ చేస్తారు కేసులో. ద ఆఫీసర్ హు హాస్ అకాంప్లిష్డ్ సో మచ్, ఎవరు చేయలేంది. ఇప్పుడు ఇది 4వ సిట్, రామ్ సింగ్ని బదిలీ చేసి 5వ సిట్ వచ్చింది. ఇంకా నేను సుప్రీంకోర్టు గురించి అంతకంటే ఎక్కువ చెప్పలేను. మీరు కావాలంటే ఆ రూలింగ్ ఇచ్చిన జడ్జి గారి గురించి కొంచెం గూగుల్ చేసి మీరు చదువుకోవచ్చు. అంతకుమించి నేను చెప్తే ఇట్ ఈస్ నాట్, జడ్జిల మీద మనం వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, కానీ ఆయన మీద చాలా వార్తలు ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. ఏమని చెప్పింది? బదిలీ చేయమని చెప్పింది. ఇక్కడికి వస్తే హైకోర్టు ఏం చెప్పింది? అరెస్ట్ చేయడానికి వీలు లేదు, మేము బెయిల్ ఇస్తున్నాం, బెయిల్ ఇచ్చి మీరు విచారణ చేయదలుచుకుంటే, ఏది ఈ హత్యా నేరం ఎదుర్కొంటున్న వ్యక్తిని కనుక మీరు విచారణ చేయదలుచుకుంటే ప్రశ్నపత్రం ముందే ఇవ్వండి. అసలు ఇది ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా? అంటే నేరం ఎదుర్కొన్న వ్యక్తిని ముందే ప్రశ్నపత్రం ఇవ్వండి అని ఒక కోర్టే ఇస్తే, నేను హైకోర్టు, సుప్రీంకోర్టు, జైల్లో అరెస్ట్ అయి ఉన్న వ్యక్తి స్థానికంగా కోర్టుకు పోయి ఒకరోజుకు బెయిల్ తెచ్చుకొని శుభ్రంగా తన కొడుకు ఆసుపత్రి ఓపెన్ చేస్తే వెళ్ళొచ్చాడండి. బయట బోర్డులు అతను పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. ఇన్ని రకాల వ్యవస్థలు, ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఒక సుప్రీంకోర్టు, ఒక హైకోర్టు, ఒక డిస్ట్రిక్ట్ కోర్టు, ఒక ప్రధానమంత్రి, హోమ్ మినిస్ట్రీ, ఇన్ని వైఫల్యాలు 5 సంవత్సరాల తర్వాత ఈ కేసు ఎక్కడికి పోవట్లేదు. ఇవాళ మన సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిల్ చేయమని సునీత గారు పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే సిబిఐ వాళ్ళు రెస్పాన్స్ ఇయ్యరే, సిబిఐ కూడా పార్టీ కదా. సో సుప్రీంకోర్టు అంటే ఏంటి మీరు సమాధానం ఇయ్యరా అని పిలిచి, మాకు నీ ఒపీనియన్, యూ హ్యావ్ టు రెస్పాండ్ టు దిస్ అని వాళ్ళు రెస్పాండెంట్ చేస్తే వాళ్ళు ఏమీ చెప్పలేదు. బెయిల్ ఇవ్వమని చెప్పరు, ఇవ్వద్దని చెప్పరు. అంటే యూ క్యాన్ సీ ద హోల్ సిస్టమ్ ఈజ్ కాంప్రమైజ్డ్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హత్యా నేరంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి బెయిల్ ఇవ్వాలొద్దంటే అభిప్రాయం చెప్పదు సుప్రీంకోర్టులో. హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ని సుప్రీంకోర్టు సెట్ అసైడ్ చేసింది. ఎందుకనంటే వీళ్ళు ప్రశ్నాపత్రం లాగా ఇవ్వమన్న దాన్ని వాళ్ళు చేశారు. మరి బెయిల్ మీద ఇంకా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ కాదు, ఏముందండి, ప్రతిసారి అడ్జాన్ అంటాడు. అది ఎక్కడికో వెళ్ళింది, మార్చి చివరికో ఏప్రిల్కో, మళ్ళీ ఒకసారి పోతే మళ్ళీ ఏదో లేదు, ఇంకోదో కాగితం. మన న్యాయ వ్యవస్థ ఎట్లుందంటే, ఒక సమస్య పరిష్కారం చేయొద్దు అనుకుంటే అడ్జాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? రాదు హియరింగ్కి, రాదు, అంతే చేస్తాం మేము వీళ్ళినప్పుడు. దట్ ఈస్ హౌ దే డినై జస్టిస్ బై డిలేయింగ్ జస్టిస్. సో వాళ్ళు ఎప్పుడు మేము న్యాయం చేయము అనరు, చేస్తాం తీరిగ్గా, మాకు వీలు కుదిరినప్పుడు, మాకు నచ్చినప్పుడు చేస్తాం. అది కానీ వ్యవస్థలు ఏ విధంగా కాంప్రమైజ్ అని మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మీరు అడిగిన ప్రశ్న సునీత గారి మూలంగా రాజకీయంగా ఎట్లా ఉంటుంది అనేది, డెఫినెట్లీ దెర్ విల్ బి ఎన్ ఇంపాక్ట్. బట్ మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు వ్యవస్థలను ఏ విధంగా వాడుకుంటారు, ఎంత కిరాతకంగా చంపారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు ఉంది, ప్రజలందరూ గుర్తించారు. ఎంపీ అంటే చట్టాలు రాసే వ్యక్తి కిరాతకంగా, దుర్మార్గంగా, అరాచకంగా, అన్యాయంగా చిత్తగొట్టి చావగొట్టారండి ఆయన్ని. అసలు ఎంపీకే గతి లేకపోతే, అదే కాక కొట్టింది దుర్మార్గం అయితే నియోజకవర్గానికి రానియరు. నర్సాపురంలో ఆయన నియోజకవర్గానికి రానిలేదు 4 ఏళ్ళు. ఏ కేసులు పెట్టారో కూడా ఆయనకి కూడా తెలియదు, నియోజకవర్గం తెలుసుకోవాల్సిన. మీరు నమ్మరు,
ఆయన నియోజకవర్గంలో మోడీ గారి మీటింగ్ జరుగుతుంటే హీ వాజ్ గోయింగ్ అవును. టు నర్సౌత్, ట్రైన్ మధ్యలో ఆపి దించి వెనక్కి పంపించారు. అవును. ఒక ఎంపీ. అసలు ఇక మీకు నాకు ఏమైనా ఉంటే అసలు మన పరిస్థితి ఏంటి, ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి? మనం లేపేస్తావాడు అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. స్టాలిన్ సమయంలో రష్యన్ స్టేట్ లాగా, అంతే హిట్లర్ disappear. సమయంలో జర్మనీ లాగా. ఓ రవి గారు కనిపించలేదు, చక్రవర్తి ఆపోయాడు, అంతే ఉంటది. రఘురామ కృష్ణరాజు అంటే ఎంపీ కాబట్టి ఏదో కొంచెం మాట్లాడుతున్నాం. అవును. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి బాబాయ్ గారు మాట్లాడు, మనలాంటి అయితే అంత ఫినిష్, దిర్ ఇస్ నో హోప్. బట్ పోరాటం చేయకపోతే సమాజాలు ఇట్లే నాశనం అయిపోతాయి. దిస్ ఈజ్ వై పీపుల్ షుడ్ ఫైట్. ఇఫ్ యూ డోంట్ ఫైట్, వాడు ఏం చెప్తే అదే నడుస్తుంది. నమస్తే చక్రవర్తి గారు, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా.